ఏంటే దాన్ని ఎలా పడేశావు? అయ్యో లక్ష్మి, 47 ఏం లక్ష్మి మాట్లాడుతున్నావు? అబద్ధాలు ఆడుకో. నువ్వు కావాలనే నెట్టావు లక్ష్మి. అవతల స్వామి దేవుడు కార్యం అంటుంటే ఇలా నెట్టడానికి నీకు చేతులు ఎలా వచ్చాయే? దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, అదే జారి పడింది, అంతేగాని నేనే నెట్టలేదు. నీ బుద్ధి ఎవరికి తెలీదే? పెద్దవారు, లక్ష్మి మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. తులసి దైవం మీద ప్రమాణం చేసి మాట్లాడింది. తను చెప్పేది నిజం. నేను దివ్య దృష్టితో చూశాను. విన్నావుగా? లక్ష్మి, ఆగమ్మా. లక్ష్మి, స్వామి, నువ్వు స్పృహ తప్పి పడిపోతే ఒక్క మీ నాన్నమ్మ తప్ప అయ్యో అన్నవాళ్లు, నీకోసం ఆరాటపడి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అంటే ఆవిడ మీద మా అమ్మకు తప్ప ఎవరికి గుడ్ ఒపీనియన్ లేదు. మరి వారు ఆత్రంగా రాలేదు? మనసులో ఎంత ఇష్టం ఉన్నా అందరూ ఉన్నారు కదా, అందులో మీరు అత్తారింటికి పంపమన్నారు. ఇప్పుడు దీనికోసం ఆరాట పడితే మీరేమంటారో అని ఆగినట్టుంది. నువ్వు అనవసరమైన మాటలు ఎందుకు మాట్లాడతావు? నేనేమైనా తప్పు మాట్లాడానా స్వామి? లేదమ్మా, యథార్థమే మాట్లాడావు. లక్ష్మి, అది ఈ ఇంట్లో నీ పరిస్థితి. ఇందరు ఉన్నా ఒక్కరి అభిమానం కూడా నోచుకోలేని దానివి. ఉండవలసిన స్థానంలో ఉండకపోతే విలువివ్వరమ్మా. మీరేమైనా చెప్పండి, వింటాను గాని ఆ ఇంటికి మాత్రం వెళ్ళను, చచ్చినా వెళ్ళను. ఏయ్, నోరు మూసుకో. శాంతించు దుర్గమ్మ. ఇదే మీ ఇంట్లో ఈ పరిస్థితులే నీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. ఆవేశకావేశాలకి లోను చేస్తున్నాయి. తను మూర్ఖంగా మొండిగా మాట్లాడుతుంది. బుద్ధి మార్చుకుంటేనే తన జీవితం బాగుపడుతుంది. లేకపోతే అయ్యో వద్దు స్వామి, మీరు వాక్కు పలకండి. ఏదో చిన్నతనం, నేను సమయం చూసి లాంఛనాలిచ్చి సాగనంపుతానన్నానుగా. మీరేమైనా చెప్పండి, వింటాను. కానీ ఆ ఇంటికి వెళ్ళమంటే మాత్రం ఆవేశపడకు దుర్గమ్మ. ఇప్పుడేగా కారణాలన్నీ స్వామీజీ చెప్పారు. దీని రాత కాలమే మార్చి రాస్తుందిలే. చేతుల కాళ్ళకే ఇలాంటి వాళ్ళకి జ్ఞానోదయం అయ్యేది, పశ్చాత్తాపడేది. దాని కర్మ దాన్ని అనుభవించుని వదిలే దుర్గమ్మ. చాలా చక్కగా సెలవిచ్చావు తులసి. ఇంత మంచి మనసుంది, అందం ఉంది, సరిజోడైన భర్త ఉన్నాడు. వివాహమయ్యి ఏడాది గడిచింది. దుర్గమ్మ, స్వామి, ఒకసారి నాతో పాటు రా. అన్నయ్య వదినకేం చెప్తాడో ఏమో తెలుసు. స్వామి,
ఏంటిలా తీసుకొచ్చారు? నీకో రహస్యం చెప్పాలని పిలిచాను. రహస్యమా? ఏంటది? తులసి ఆదిత్యలకి ఒకరంటే ఒకరికి ప్రాణం. ప్రాణంతో సమానంగా ప్రేమించుకున్న వాళ్ళు. సాంప్రదాయబద్ధంగా వివాహం జరిపించావు. ఇలా దంపతులవ్వడానికే వాళ్ళు పుట్టారు. వాళ్లది జన్మజన్మల బంధం. ఇంకో 10 జన్మల వరకు భార్యాభర్తలుగానే జన్మిస్తారు. చూడముచ్చటైన జంట. చిలక గోరింకల్లా కలకాలం వర్ధిల్లే దాంపత్యం. కాని ఒక్క విషయం వాళ్ల మధ్య అభ్యంతరంగా ఉందమ్మా. రహస్యం తల్లి. పొరపాటున కూడా మాట జారి పైకనకమ్మా. అవునా స్వామి? వారసుల మీద మోహంతో వాళ్ళకి శోభనం జరపొద్దమ్మా. ఈ జన్మకి వాళ్ళు భార్యాభర్తలే కాని సంసార సుఖానికి దూరం ఉంచాలి. ఇదేంటి స్వామి ఎలా చెప్తున్నారు? అదేంటి స్వామి అలా అంటున్నారు? శోభనం జరగకపోతే వంశాభివృద్ధి ఎలాగా? ఎవరినైనా దత్తత తెచ్చుకోండమ్మా. అదేంటి స్వామి? వాళ్ళిద్దరిది జన్మజన్మల బంధం అన్నారు. మరో 10 జన్మలు భార్యాభర్తలుగానే పుడతారన్నారు. మరి శోభనం జరిపించద్దంటారే? ఈ జన్మ రహస్యం పూర్వజన్మ దోషం. సరే స్వామి. ఒక విధంగా నా మనసులో మాటే మీరు చెప్పారు. మీరు సెలవిచ్చారు. దాని ప్రకారమే కార్యం జరిపించును. మరి వాళ్ళు నిలదీస్తే ఏం చేయమంటారు స్వామి? మీ పేరే చెప్తా. మీరే సెలవిచ్చారని చెప్తాను. పొరపాటున కూడా చెప్పొద్దు అన్నా కదా. అయినా అసలెందుకు స్వామి శోభనం జరిపించొద్దంటున్నారు? సృష్టి రహస్యం. నాకు శోభనం జరిగితే నేను వారంలో చనిపోతాను అని చెప్తే? వాళ్ళకి శోభనం జరిపిస్తే సరిగ్గా వారం తిరిగేసరికి తులసి మనకు దక్కదు, మరణిస్తుంది. ప్రియా, స్వామి ఏం చెప్పినా ఎలా చెప్పినా మాకు శోభనం జరగడం కోసమే. వద్దన్నది చేయడం దుర్గమ్మ పంతం. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అనేది మా ప్రయత్నం. ఏది ఎలా జరగాలో అంతా నేను చూసుకుంటాను. నువ్వేం కంగారు పడుకో. ఇక్కడ ఏం జరిగిందో నీకేం తెలియనట్టుండు. అసలు నువ్వేమీ వినలేదు అంతే. మొత్తం తర్వాత నీకు వివరిస్తాను. అది కాదే తులసి. అదేంటి స్వామి? సరే పద. దయచేయండి. స్వామీజీ ఏమన్నారు వదినా? అది మీకు చెప్పాల్సిన విషయం కాదు. వారికి మాత్రమే చెప్పవలసిన మూలమంత్రం. పిచ్చి మాట చెప్పి మంత్రం అంటున్నారు. అదికా స్వామి. చూడండి, నేను బయలుదేరే సమయం ఆసన్నమైనది. మీకిక్కడ ఉంటే సమయం మించిపోతుంది. పదండి, నాతో పాటు గుడికి రండి. మీతో శివార్చన చేయించి పంపిస్తాను. అంతా విజయమే జరుగుతుంది. ఉండండి స్వామి, లగేజీ తీసుకొస్తాం. మ్మ్. తులసి,
నువ్వు కూడా కూర్చోమ్మా, నేను వడ్డిస్తాను. పర్వాలేదు అత్తయ్య, నువ్వు కూర్చో, నేను వడ్డిస్తాను. ఏంటే నీ పని? నువ్వు కూర్చో, నేను వడ్డిస్తాను. నువ్వు చిన్నపిల్లవి. ఏంటే కూర్చోమంటే కొత్తగా నా మొహం చూస్తావు? కొత్తగానే కనిపిస్తున్నావు అత్తయ్య. ఏం కొత్తే? పాత దుర్గమ్మనే కదా. అవునమ్మా, నువ్వు చాలా మారావు. అంత మార్పు ఏం కనిపిస్తోందిరా? స్పష్టంగా నువ్వు పిలిచే పిలుపులోనే కనిపిస్తుంది దుర్గా. ఆ స్వామీజీ వచ్చి వెళ్ళిన తర్వాత చిక్కులన్నీ విడిపోయాయి. ఇదివరకైతే తలంతా భారంగా ఉండేది, మనసంతా అశాంతితో ఉండేది. కాని ఆ స్వామీజీ వచ్చి వెళ్ళాక ఏదో మంత్రం వేసినట్టు అలా చికాకులన్నీ, మానసిక ఆందోళనలన్నీ చేత్తో తీసినట్టు వెళ్ళిపోయాయండి. మనసిప్పుడెంతో ప్రశాంతంగా దూది పింజలా ఉందండి. ఆయన అలా తేలిక ఊపిరి పీల్చి వదులుతుంటే చాలా ప్రశాంతంగా ఉందండి. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. సంతోషం నీ మొహంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది దుర్గా. అమ్మా, ఇంతకీ ఆ స్వామీజీ నీతో ఏం చెప్పాడు? వాళ్ళకి శోభనం జరిపిస్తే సరిగ్గా వారం తిరిగేసరికి తులసి మనకు దక్కదు, మరణిస్తుంది. ఏం చెప్పాడంటే, మరే మన ఇంటికి మంచి జరగబోతుందని చెప్పారా? ఇప్పుడు నేను ఆనందంగా ఉన్నట్టే మన ఇల్లంతా నవ్వుల వనంలా మారుతుంది అన్నారు. సంతోషాల వెలుగు వస్తుంది అన్నారు. కొత్త కొత్త పండగలన్నీ మన ఇంట్లో జరుగుతాయన్నారు. ప్రతి నిత్యం మన ఇంట్లో దీపావళి పండగ సాగుతుందన్నారా? ఇంకేం చెప్పాడమ్మా? ఏం చెప్పారంటావేంట్రా? నీ చేతిలో మనవణ్ణి పెడతానత్తయ్యా అని. నేను ఆ క్షణంలో కోరిన కోరిక ఒకరిని కాదు, ఇద్దరు కావాలి అని అడిగాను. అదే జరగబోతోందిరా. మీకు శోభనం జరిపించమన్నారు. జరిపిస్తాను అని చెప్పి స్వామీజీకి మాటిచ్చాను. ఏంటే లక్ష్మి, దుర్గా అంటున్న మాట కరెక్టేనా? నేను విన్నది నిజమేనా? నువ్వు విన్నది అన్నది ఓకే. వాళ్ళిద్దరికి శోభనం జరిపిస్తుందంట. అవునా? ఎందుకనే? ఎందుకు ఇది ఇలా మారిపోయింది? ఆవిడెప్పుడో మారింది. ఈ వారం రోజుల క్రితం ముందే నాకు డౌట్ స్టార్ట్ అయింది. అది ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. నిజమమ్మా? నువ్వు చెప్పేది నిజమేనా? నిజంగా శోభనం జరిపిస్తావా? అబద్ధం ఎందుకు ఆడతాన్రా? నీ మీదొట్టురా. ఎంత దుర్మార్గం! మనసులో తులసి చేస్తుందని ముందే నీకు తెలుసుంటే అప్పుడే జరిపించేదానివేమో. తులసి చేస్తుందని నేను చెప్పిన తర్వాత వాళ్ళకి శోభనం చేయిస్తానంటున్నావా? ఎంత దారుణంగా ఆలోచిస్తున్నావు దుర్గా నువ్వు. ఏంటండి, ఇంత మంచి శుభవార్త చెప్తే అలా పెట్టారంటే మొహం? అబే ఏం లేదు, మాట్లాడేది మా దుర్గేనా అని ఆలోచిస్తున్నా. దుర్గమ్మనే, మీ దుర్గనే మాట్లాడుతున్నాను. స్వామీజీ చెప్పినట్టుగానే పిల్లలకి శోభనం జరిపిస్తాను జరిపిస్తాను జరిపిస్తాను.
చూసావా నానమ్మా దుర్గం ఎంత మోసం చేసిందో. నేను ఆస్తి వస్తుందనుకున్నాను, ఇప్పుడు మన ఆశల మీద నీళ్లు చల్లింది, మన నెత్తి మీద బండేసింది. మన బతుకులు ఇంకా బొగ్గిపాలైనట్టే. మనం ఇంకా మంగళగిరి పోవాల్సిందే నానమ్మా. అయిపోయింది. ఎక్కడెక్కడికో ఊహించాను. ఈ ఆస్తులు మనవి, ఈ అంతస్తులు మనవి, ఈ అంతస్తుల మీద పెత్తనం మనది. బొట్లో తాళం చెక్కుకొని అటో ఇటో తిరుగుదాం అనుకున్నాను. ఇప్పుడే ఉంది, గిరగిరా తిప్పి నేలకేసి కొట్టినట్టయింది. రేపది ఇంట్లో మహారాణి అవుతుంది. నేను 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 అనుకున్నదొక్కటి నేను అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. పుట్టు నిమిషంలో తెలిసిందిలే, గుండె దిగదారి నిలుచుందిలే. అనవసరంగా ఈ ఇంట్లో చేరాను. అన్ని పనులు చేయిస్తుంది. ఏం చెయ్యాలి? ఆ ముసల్దొకటి ఏ ఐడియా ఇవ్వలేదు. ఈ దుర్గమ్మత్త అంతే, నన్ను ఇబ్బంది పెట్టి నా జీవితం నాశనం చేసింది. ఇప్పుడు అన్నయ్య తుడవడం అంటే నేను కిందికి వచ్చే టైంకి తుడిస్తే నేను జారి పడాలనా? నువ్వెప్పుడు లేవాలి, ఎప్పుడు తుడవాలి? నువ్వెప్పుడు లేచావు, ఎప్పుడు తుడుస్తున్నావు? నేను పూజకు వచ్చే టైంకి ఇళ్ళు తడి ఆరిపోయి ఉండాలని నీకు తెలీదా? అలాగేనమ్మా, అయిపోయింది. మేడం, అయిపోయింది మేడం. ఎప్పుడు తుడిచి ఎప్పుడు ముగ్గేస్తావు? నేను ఎప్పుడు పీఠం వేసుకోవాలి? చెప్పు. అయిపోతుంది మేడం. ముందు చేతులు కడుక్కొని నాకు కాఫీ తీసుకురా. వెళ్ళు. కానీవే తొందరగా. అమ్మా, మళ్ళీ బట్టలు ఉతకాలి. బట్టలు ఉతకాలా? అలాగే అమ్మా. ఇవన్నీ నేను ఉతకాలా? మరి నేను ఉతకాలా? ఉతికి కాని వంట చేయాలి, నాకు ఆకలి అవుతుంది. అయిపోతుంది అమ్మగారు. అలాగే మీరెళ్ళండి అమ్మా. లేదు, నేను ఇక్కడే ఉంటా, కానీ తొందరగా. అనవసరంగా ఇంటికొచ్చి పడ్డాను. పని మనిషిలా బతకాల్సి వస్తుంది. యజమానిలా బతకాలనుకున్నాను. నా రాతిలా తగలబడ్డది. ఇవి కూడా కట్ చేయి. ఏంటి? ఇవన్నీ కట్ చేయాలా? ఇవి సరిపోతాయి కదా కూరలోకి. నేనెవర్నే? అమ్మగారు. అమ్మగారా? అమ్మగారంటే అదే మేడం గారు. నేను చెప్పింది చెయ్యి. ఇవన్నీ కట్ చెయ్యి. అలాగే అమ్మా. అలాగే మేడం. కట్ చెయ్యి. అమ్మా,
Ha ha ha!